నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రతిభ ప్రమాణంగా 9 వర్సిటీలకు వీసీల నియామకం. పైరవీలు సిఫార్సులకు ప్రాధాన్యం ఇవ్వని ప్రభుత్వం. విదేశాల్లో ఉద్యోగాల పేరిట దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడి మోసం. కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన. గత 5 ఏళ్లలో ఉపాధి హామీ పనుల్లో 856 కోట్ల అక్రమాలు. దొంగ మాస్టర్లు, బోగస్ పనులతో దోపిడీ. శ్రీశైలంలో కాసేపట్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం. ప్రతిభకు ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమించింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఎస్టీ ఎరుకుల వర్గానికి చెందిన మహిళ ప్రసన్న శ్రీని రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య వర్సిటీ వీసీగా ఎంపిక చేసింది. భర్తీలో పైరవీలు సిఫార్సులకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా ప్రతిభావంతులకే అవకాశం ఇచ్చింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. గతంలో రాజకీయ నేపథ్యం, సిఫార్సులున్న వారే ఎక్కువగా వీసీలుగా ఎంపికయ్యేవారు. ఈసారి ఎలాంటి రాజకీయ వాసనలు లేకుండా సమర్థులైన విద్యారంగ నిపుణులను గుర్తించి ప్రభుత్వం సముచిత ప్రాధాన్యం ఇచ్చింది. విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల ఎంపిక కోసం దాదాపు 6 నెలల పాటు మంత్రి నారా లోకేష్ కసరత్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 17 వర్సిటీల వీసీలు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఈ స్థానాల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటన విడుదల చేసింది. అన్నింటికీ కలిపి 2000 దరఖాస్తులు రాగా 512 మందికి పైగా అభ్యర్థులు పోటీపడ్డారు. వీటన్నింటినీ వడపోసి మొదటి విడతగా 9 వీసీ పోస్టులను భర్తీ చేస్తూ మంగళవారం ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. వీరిలో 4 ఇంజనీరింగ్, 3 సైన్స్, 2 సోషల్ సైన్స్ విభాగాల్లో ఆచార్యులు, నిపుణులు ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే 4 ఓసీలు, 3 బీసీలు, ఎస్సీ ఎస్టీలు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అంతరిస్తున్న గిరిజన భాషలను కాపాడేందుకు ఆదికవి నన్నయ్య వర్సిటీ వీసీగా నియమితురాలైన ప్రసన్నశ్రీ కృషి చేశారు. గిరిజనుల్లోని భగత, గదబ, కొలామి తదితర తెగల భాషలకు ఆమె లిపి రూపొందించారు. ఈ లిపులకు గూగుల్ సైతం వెబ్సైట్లో ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. అంతరిస్తున్న భాషల అట్లాస్ను రూపొందించిన భారతీయురాలిగా ఎన్డీజెడ్ ఆల్ఫాబెట్ అట్లాస్ తయారు చేసి ఆమె గుర్తింపు పొందారు. ఎస్టీ గురుకుల వర్గానికి చెందిన ఈ నిత్య పరిశోధకురాలికి వీసీ పదవి లభించింది. త్వరలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకోనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఐఐటి ఖరగ్పూర్ గణితం ఆచార్యులు ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ నియమితులయ్యారు. ఉన్నత విద్యలో అమెరికా, ఇండియా భాగస్వామ్యంపై పనిచేసిన అనుభవమున్న నిట్ వరంగల్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ను జేఎన్టీయూ కాకినాడ వీసీగా నియమించింది. లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీల్లో పీహెచ్డీ, న్యూరో సైన్స్ పై పరిశోధించిన ఎస్సీ వర్గానికి చెందిన ఫణితి ప్రకాష్ బాబును యోగి వేమన వర్సిటీ ఉపకులపతిగా ఎంపిక చేసింది. ఆంధ్ర వర్సిటీ వీసీ రాజశేఖర్ స్వస్థలం విశాఖపట్నం సింహాచలం. హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీలో పీహెచ్డీ, ఏయూలో ఎంఎస్సీ చేశారు. ప్రొఫెసర్గా 27 ఏళ్లు అనుభవం ఉంది. ఐఐటి ఖరగ్పూర్లో 14 ఏళ్లు బోధన చేశారు. 16కు పైగా అవార్డులు అందుకున్నారు. అప్పట్లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి యంగ్ సైంటిస్ట్, 2023లో వరంగల్ నిట్లో నేషనల్ మ్యాథమెటిషియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. వివిధ అంతర్జాతీయ జర్నల్స్లో 112 పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. జేఎన్టీయూ కాకినాడ వీసీ సిఎస్ఆర్కే ప్రసాద్ స్వస్థలం బాపట్ల. వరంగల్ నిట్ నుంచి ఎంటెక్, పీహెచ్డీ చేశారు. 17 ఏళ్లు ప్రొఫెసర్, సైంటిస్ట్, అమెరికా, ఇండియా ఉన్నత విద్యా సమన్వయం అనుభవం కలిగి ఉన్నారు. 2012లో గవర్నర్ సిల్వర్ మెడల్, 2011లో డాట్ ఫెలోషిప్ అవార్డులు అందుకున్నారు. ఆదికవి నన్నయ్య వీసీ ప్రసన్నశ్రీ స్వస్థలం విజయవాడ సీతానగరం. సర్దార్ పటేల్ మహావిద్యాలయలో పీహెచ్డీ చేశారు. 37 ఏళ్లకు పైగా బోధనా అనుభవం కలిగి ఉన్నారు. ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో ఆంగ్ల విభాగాధిపతిగా పనిచేశారు. ఇప్పటి వరకు 40కి పైగా అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. 2021లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి నారీ శక్తి పురస్కారం అందుకున్నారు. 125 పరిశోధనా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. కృష్ణా వర్సిటీ వీసీ కూన రామ్జీ స్వస్థలం శ్రీకాకుళం పొందూరు మండలం పెనుబరి. ఐఐటి రూర్కీలో పీహెచ్డీ చేశారు. 23 ఏళ్లుగా ఏయూలో బోధనానుభవం కలిగి ఉన్నారు. బిఆర్ అంబేద్కర్ వర్సిటీ వీసీ, ఆచార్య నాగార్జున వర్సిటీ ఇన్ఛార్జి వీసీగా సేవలందించారు. 300కు పైగా పరిశోధనా పత్రాలు వివిధ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో నానో టెక్నాలజీపై పరిశోధన చేశారు. విక్రమసింహపురి వీసీ అల్లం శ్రీనివాసరావుది కర్నూలు స్వస్థలం. ఆయన శ్రీ వెంకటేశ్వర వర్సిటీలో ఎంఎస్సీ, పీహెచ్డీ చేశారు. బోధనలో 13 ఏళ్ల అనుభవం ఉంది. 2023, 2024లలో ఎర్లీ రీసెర్చ్ ఇంపాక్ట్ అవార్డులు పొందారు. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ వీసీ వి ఉమా స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి.
ఆమె అభివృద్ధి పరిశోధనలో పీహెచ్డీ చేశారు. 23 ఏళ్లు ప్రొఫెసర్గా అనుభవం ఉంది. 1989లో కామన్వెల్త్ అకాడమిక్ స్టాఫ్ స్కాలర్షిప్, 2022లో విద్యలో విశిష్ట సేవ అవార్డు పొందారు. జేఎన్టీయూ అనంతపురం వీసీ సుదర్శనరావు స్వస్థలం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ. ఐఐటీ బాంబేలో పీహెచ్డీ చేశారు. 39 ఏళ్లుగా బోధన చేస్తున్నారు. నిర్మాణ రంగంలో ఉపయోగించే కాంక్రీట్లో బ్యాక్టీరియాను కలపటం వల్ల లీకులు అరికట్టవచ్చని చేసిన ప్రయోగానికి పేటెంట్, మరో 2 పేటెంట్లు లభించాయి. యూకేలోని కేంబ్రిడ్జ్ ప్రెస్ నుంచి 2008లో ఇంటర్నేషనల్ ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్, 2015లో సర్దార్ పటేల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, 2016లో గ్లోబల్ టీచర్ రోల్ మోడల్ అవార్డు లభించాయి. యోగి వేమన వర్సిటీ వీసీ ఫణితి ప్రకాశ్ బాబు స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట. ఆయనకు పీహెచ్డీ బోధనలో 31 ఏళ్ల అనుభవం ఉంది. 2022లో రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ, అసోసియేషన్ బయోటెక్నాలజీ ఫార్మసీ ఫెలోస్, బీపీ పాండే మెమోరియల్ ఓరియంటేషన్ అవార్డు 2009 పొందారు. రాయలసీమ వర్సిటీ వీసీ వి వెంకటబసరావు స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి. ఆయన ఐఐటీ ఖరగ్పూర్లో పీహెచ్డీ, ఏయూలో ఎంటెక్ చేశారు. బోధనలో 29 ఏళ్లు, పరిశ్రమలో 4 ఏళ్ల అనుభవం ఉంది. యువ శాస్త్రవేత్త. 2009లో హిందుస్థాన్ లేవర్ అవుట్ స్టాండింగ్ కెమికల్ ఇంజనీర్ అవార్డు పొందారు. విశ్వవిద్యాలయ ప్రమాణాలు నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని కృష్ణా వర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులైన ఆచార్య కోన రామ్జీ అన్నారు. గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి వీసీగా పనిచేసిన అనుభవం ఉందని, ఇప్పుడు మళ్లీ అదే తరహా అవకాశం రావడం తనకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మ లాంటి రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి వీసీగా పనిచేసే అవకాశం దక్కడం తనకు లభించిన గౌరవమని ఆచార్య ప్రసన్న శ్రీ అన్నారు. తమకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇరువురు వీసీలు ధన్యవాదాలు తెలిపారు. We will prepare our strategic plan. What are the long-term objectives, short-term objectives? We will chalk out as a teamwork. Accordingly, we will go ahead. Definitely, we will come with the expectation of our administration, our Chief Minister, our Honorable Governor, and our Education Minister. So this is what once again I'm thanking the entire administration of Andhra Pradesh. నా ఉద్దేశంలో ఇట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకాడమిక్ పొజిషన్ అండి. ఆల్రెడీ ఐ హ్యావ్ బీన్ త్రూ మెనీ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్. కాకపోతే దిస్ ఈస్ ద హైయెస్ట్ పెడెస్టల్ వేర్ ఐ వుడ్ లైక్ టు బీ ఇన్. సో నా ఉద్దేశంలో దిస్ ఈజ్ లైక్ మేనేజింగ్ ఎ స్కూల్, నథింగ్ ఎల్స్. ఇప్పటివరకు చాలా మహానుభావులు దానికి వైస్ ఛాన్సలర్స్గా చేశారు. అందులో అది ఆది కవి, ఆది గురువు, ఆది కవి ఆయన పేరులో ఉన్నటువంటి యూనివర్సిటీ. అందులో ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా స్ట్రాంగ్ ప్లేస్లో ఉన్నటువంటి కల్చరల్గా, ట్రెడిషనల్గా చాలా మంచి పెడెస్టల్లో ఉన్నటువంటి క్యాంపస్. నేను చేయగలిగినంత వర్క్ నేను చేస్తాను. ఆల్వేస్ వాంట్ ఇట్ టు బీ ద బెస్ట్. యువతకు విదేశాల్లో ఉద్యోగాల పేరిట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు మోసం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన అనుచరుడుగా పేరున్న సంతబొమ్మాళి మండలం నర్సాపురం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి ఉద్యోగాల పేరిట మోసం చేశారు. టెక్కలి, పలాస, నర్సన్నపేట నియోజకవర్గాల పరిధిలోని యువతకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీగా డబ్బులు దండుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కోటబొమ్మాళిలోని మారుతి ఇన్స్టిట్యూట్ పేరుతో యూరప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కో అభ్యర్థి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ₹1 కోటి దాకా వసూలు చేసినట్లు ఆరోపించారు. డబ్బులు దండుకొని నకిలీ వర్క్ పర్మిట్ పత్రాలు ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం భాస్కర్ రెడ్డి నివాసాన్ని చుట్టుముట్టారు. న్యాయం చేయాలంటూ కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు బాధితులకు తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉపాధి పనుల్లో పందికొక్కులు దూరాయి. వైకాపా నేతలతో కుమ్మక్కైన అధికారులు, సిబ్బంది దొంగ మాస్టర్లు బోగస్ పనులతో దోపిడీకి పాల్పడ్డారు. 5 ఏళ్లలో 856 కోట్లు గోల్మాలయ్యాయి. సామాజిక తనిఖీలు, విచారణలతో ఈ అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో 856 కోట్ల 66 లక్షల నిధులు దుర్వినియోగమయ్యాయి. బోగస్ పనులు, బినామీ మస్టర్లు, అదనపు చెల్లింపులు, ఇతరత్రా మార్గాల్లో క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి ఆ పార్టీ నేతలు దోచుకు తిన్నారని సామాజిక తనిఖీల్లో వెలుగు చూసింది.
నిధుల దుర్వినియోగాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించిన కీలక స్థానాలను అప్పటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుకూల అధికారులతో నింపేశారు. తర్వాత పెద్దిరెడ్డి స్థానంలో బూడి ముత్యాల నాయుడు వచ్చినా అధికారులెవరూ కదల్లేదు. జిల్లా స్థాయిలో ప్రాజెక్టు డైరెక్టర్లు కొందరు వైసీపీ నేతలు చెప్పిన దానికల్లా తలూపారు. దొంగ మస్టర్లు, బోగస్ పనులతో ఇష్టారాజ్యంగా ఉపాధి నిధులు దుర్వినియోగం చేశారు. 2019-20లో 661 మండలాల్లో 8,617 కోట్లతో పనులు చేపట్టారు. వీటిలో 547 కోట్ల 20 లక్షల విలువైన పనులకు క్షేత్రస్థాయి సిబ్బంది వద్ద రికార్డులు కూడా లేవంటే నిధుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. రెండో దశ పరిశీలన తర్వాత 410 కోట్ల 98 లక్షలు దుర్వినియోగమైనట్లు సామాజిక తనిఖీ బృందాలు నిర్ధారణకు వచ్చాయి. ఉపాధి పనులపై నిష్పక్షపాతంగా విచారించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలిచ్చే సామాజిక తనిఖీ విభాగాన్ని కూడా గత వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. అనుకూలమైన అధికారిని ఈ విభాగాధిపతిగా నియమించింది. ఆయనపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. దీంతో జిల్లా, మండల స్థాయిలోనూ సామాజిక తనిఖీ విభాగాలకు అవినీతి మకిలి అంటింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏటా 100 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారంటే నిష్పక్షపాతంగా విచారణ చేస్తే ఇంకెన్ని కోట్లలో అవినీతి బయటపడుతుందో. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సామాజిక తనిఖీ విభాగాధిపతి నుంచి జిల్లా స్థాయి వరకు కీలక స్థానాల్లో ఉన్నవారిని తొలగించారు. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓ నుంచి ఎంపీడీఓ వరకు గత ప్రభుత్వంలో అనేక జిల్లాల్లో కుమ్మక్కై ఉపాధి నిధులు దుర్వినియోగం చేశారు. దొంగ మాస్టర్లు, బినామీ పనులు, చేసిన పనులే మళ్లీ చూపడం ద్వారా సొమ్ములు జేబుల్లో వేసుకునేవారు. గత ప్రభుత్వంలో జిల్లా స్థాయిలో ప్రాజెక్టు డైరెక్టర్లు కొందరు బరి తెగించారు. తమ పరిధిలోని మండలాల నుంచి ప్రతి నెలా ముడుపులు తీసుకుంటూ క్షేత్రస్థాయిలో ఎన్ని అక్రమాలు జరిగినా కళ్లు మూసుకున్నారు. ఎంపీడీఓలు సహకరించకపోతే పీడీలు అక్కడికి వెళ్లి తనిఖీల పేరుతో హడావిడి చేసి దారికి తెచ్చుకునేవారు. రాష్ట్ర స్థాయి అధికారుల్లో కొందరికి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు ఎప్పటికప్పుడు కప్పం చెల్లించేవారు. ఓ అధికారి ముడుపుల వసూళ్ల కోసమే జిల్లా పర్యటనలకు వెళ్లేవారు. ఆయన వచ్చేసరికి పీడీలు కవర్లు సిద్ధం చేసేవారు. సహకరించని పీడీలపై ఉన్నతాధికారులకు చాడీలు చెప్పే పరిస్థితి ఉండేది. వైసీపీకి అధికారం ఇస్తే 5 ఏళ్లలో జగన్ రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా మార్చారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడిలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో కలిసి మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, పట్టభద్రులతో సమావేశమైన ఆయన సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడం సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. కూటమి ప్రభుత్వానికి మద్దతుగా విద్యావంతుల సమస్యలు తెలిసిన ఆలపాటి రాజాను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. అంతకుముందు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి కొండవీడు కోట ప్రాంతాన్ని పరిశీలించారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి టెంపుల్ టూరిజంలో భాగంగా కొండవీడు కోటను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని గొట్టిపాటి తెలిపారు. కొండవీడులో సినిమా చిత్రీకరణ చేస్తున్న నటుడు శివాజీని, చిత్ర బృందాన్ని మంత్రి, ఎమ్మెల్యే అభినందించారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. ఇప్పుడు మేము వస్తాం చూసామన్నమాట. రోడ్లు సరిగ్గా గ్రామీణ ప్రాంతాలకి, పట్టణాలకి రోడ్లు లేని పరిస్థితుల్లో ఆ రోజుల్లో 40 కోట్లు 50 కోట్లు పెట్టి ఖర్చు చేసి ఈ ప్రాంతానికి రోడ్లు వేశారంటే ఈ ప్రాంతం పట్ల పుల్లారావు గారికి ఉన్న అభిమానం ఏదో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇవాళ శివాజీ గారి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం దృష్టిలో సినిమాలు చేస్తున్నారు. మేము కూడా హైదరాబాద్లో ఉన్న చాలా మంది స్నేహితులకు కూడా చెప్పి ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం ఈ ప్రాంతంలో సినిమా రంగం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆహ్వానిస్తాం. ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాము. దీనికి కృష్ణతేజ గారు కూడా దీన్ని డెవలప్ చేయాలి, చంద్రబాబు గారి కళ సాకారం చేయాలి. కొండవీడు రెడ్డి రాజులు పరిపాలించినటువంటి కోటకు ఒక చరిత్ర సృష్టించాలనేటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. తెలుగు చిత్ర పరిశ్రమ అనేది చాలా బ్రహ్మాండమైన పరిశ్రమ. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలి, పరిశ్రమ అనేది ఒకటి ఉండాలి. ఎందుకంటే నాబోటోడు ఇక్కడ పల్లెటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి నాకు రాజధాని ఉంది కాబట్టి అక్కడ బతకడానికి వెళ్ళినప్పుడు సినిమా అవకాశం వచ్చింది. అలాగే ఈ ప్రాంతంలో పిల్లలకు కూడా ఒక రాజధానిలో ఒక సినిమా ఇండస్ట్రీ ఉంటే ఖచ్చితంగా కొత్త టాలెంట్ వస్తుంది, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అనేది నా అభిప్రాయం. విజయనగరం జిల్లాలోని భీమసింగి చక్కెర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఆలోచనలు చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పరిశ్రమ అభివృద్ధికి గత వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయించలేదన్న ఆయన తాము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే కార్యాచరణ ప్రారంభించామని చెప్పారు.
కార్మికులు, ఉద్యోగులతో పాటు రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు. సమస్యలను పరిష్కరించి పరిశ్రమను కాపాడాలంటూ కార్మిక, ఉద్యోగ సంఘాలు లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ ఆధ్వర్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఖచ్చితంగా అక్కడ షుగర్ ఇండస్ట్రీనా లేకపోతే ఏదైనా ఇంకా వేరే ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా రావడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఖచ్చితంగా దాన్ని అమలు చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఇక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్కి కొన్ని బకాయిలు ఉన్నాయి. బకాయిలు కూడా పెద్ద ఎత్తున కాదు, కొంత అమౌంట్. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు కార్యాచరణ చేయమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఒక ఫైల్ రిక్వెస్ట్ చేసి పెట్టడం కూడా జరిగింది. సో దాన్ని కూడా ఒక క్రమబద్ధీకరణగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ కింద పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. రేపు భవిష్యత్ కాలంలో భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీకి ఏదైతే ఉన్నదో అది ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి, అంటే అక్కడ మళ్ళీ ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే షుగర్ ఇండస్ట్రీస్ కానీ తీసుకురావడానికి పూర్తి స్థాయిలో మేము ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో దానికి సహకారం చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం పేదల వైద్యం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండపిలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి ఆసుపత్రిలోని అన్ని వార్డులు తిరిగి పరిశీలించారు. ఆసుపత్రిలో పలు రికార్డులు పరిశీలించి అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది సమస్యలను విన్నారు. జీబీఎస్ వ్యాధి కొత్తగా వచ్చింది కాదని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. వీలైనంత తొందరలో ఇక్కడ ఆపరేషన్లో అది సిజేరియన్ కావచ్చు, అదేవిధంగా జనరల్ సర్జరీ సంబంధించిన ఏ ఆపరేషన్ అయినా ఇక్కడ చేసే విధంగా మార్గనిర్దేశం చేయడం జరిగింది. మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి మర్రిపూడి, అదేవిధంగా జరుగుమల్లి, పన్నలూరు కొంత ప్రాంతం, కొండే మండల ప్రజలకి ఇక్కడ మెరుగైన వైద్య సేవలు ఉంటాయి. దాంతోపాటు ఆర్థికంగా కూడా ప్రజల మీద భారం తగ్గిపోతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఇక్కడ మన హాస్పిటల్లో కూడా ఒక ప్రత్యేకత ఉందంటే ఎవరికైనా గుండె నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు ఎత్తుక్కొని విలువైన సమయంలో ఒంగోలు దూర ప్రాంతానికి వెళ్ళే సమయంలో మొదట ఇక్కడికి వచ్చినట్టయితే వీళ్ళు ఈసీజీ తీసి ఉన్నటువంటి గుండె నిపుణులకు పంపిస్తారు. వారి సూచనల మేరకు ఇక్కడే వీళ్ళు టంగుటూరు వెళ్లే లోపే వాళ్ళకి అత్యవసరమైనటువంటి చికిత్స కూడా చేసే విధంగా ఏర్పాట్లు స్టెమీ సిస్టమ్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రజలకు చాలా మందికి వీటి మీద అవగాహన కూడా లేనట్లుంది. ఆ ప్రజలు కూడా ఇదంతా గమనించుకొని ఈ వెంటనే అందేటువంటి స్టెమీ చికిత్స ద్వారా గుండె నొప్పి నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చు. దేవాలయాలతోనే సనాతన ధర్మానికి రక్ష అని విహెచ్పి అంతర్జాతీయ కార్యనిర్వాహక సెక్రటరీ జనరల్ మిలింద్ పరాండే తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై అన్నారు. తిరుపతిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పోలో ఇద్దరు నేతలు పాల్గొన్నారు. హిందూ దేవాలయాలు శక్తికి, సంపదకు కేంద్రాలని అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ దేవాలయ వ్యవస్థతోనే సాధ్యమని, అయితే ప్రభుత్వాలు ఆలయాలను, వాటి ఆస్తులను నియంత్రణలోకి తీసుకోవడంతో నష్టం జరుగుతోందని మిలింద్ పరాండే చెప్పారు. తాము అధికారంలోకి రాగానే తమిళనాడులోని అన్ని దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పారు. అటు ఇవాళ ముగింపు సమావేశానికి మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. वह यानी अ कैंपेन टू लिबरेट हिंदू टेम्पल्स फ्रॉम गवर्नमेंट कंट्रोल. यह मुझे लगता है कि हिंदू समाज ने इस विषय के बारे में कुछ सोचा ही नहीं है, क्योंकि अपने देश में यदि भारत के दक्षिण का हम विचार करेंगे तो जो 5 स्टेट्स है, तेलंगाना, आंध्र प्रदेश, तमिलनाडु, कर्नाटक और केरल, हर एक राज्य में thousands and thousands of temples are controlled by the government. और भारत के अन्य राज्यों में भी, पूर्ण भारत में कम अधिक मात्रा में सरकारी नियंत्रण में हिंदू मंदिर है. This is the greatest discrimination against the Hindu society.
we are very, very clear. Day one, when Lord Venkateshwara gives us the opportunity for NDA to come to power, we want to remove this illegal act and free all the 44,121 temples free from HRNC. Then, just imagine the kind of temple economics we will be able to generate. The money that temples can generate. Temples with the money in Tamil Nadu, the kind of hundi collection that happens, it can run all the government schools around the temple, it can run. It can take care of all the civic infra of that particular city. It can run engineering schools. It can also run centers of excellence for science. That is the kind of revenue, even at the mismanaged level, Tamil Nadu temples are able to generate. కశ్మీర్ అంశానికి సంబంధించి పాకిస్తాన్ తన మొండి వాదనను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతించాలని కోరుతూ చేసిన ఓ తీర్మానాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కశ్మీర్ వ్యవహారాల మంత్రి ఇంజనీర్ అమీర్ ముకం ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కశ్మీరీ ప్రజల హక్కుల కోసం పాకిస్తాన్ నైతిక, రాజకీయ, దౌత్యపరమైన మద్దతిస్తుందని అమీర్ అన్నారు. మానవ హక్కుల పరిస్థితులను మెరుగుపరచాలని, నిర్బంధించిన నేతలను విడుదల చేయడంతో పాటు అణిచివేత ధోరణిని విడనాడాలని భారత్ను కోరుతున్నట్లు ఆ తీర్మానంలో పేర్కొన్నారు. అయితే తీర్మానానికి కారణమేంటనే విషయంపై స్పష్టత లేదు. మరోవైపు కశ్మీరీలు తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకునేందుకు వీలుగా ఐరాస భద్రతా మండలి యుఎన్ఎస్సీ తీర్మానాలను భారత్ అమలు చేయాలని పాకిస్తాన్ కోరింది. కశ్మీర్కు మద్దతుగా పాకిస్తాన్ తీర్మానం చేయడం ఇదే మొదటిసారి కాదు. దీనిపై భారత్ ఇంకా స్పందించలేదు.